వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. తిరుమలలో రేవంత్ రెడ్డి గారు దర్శనం చేసుకోవటం, తర్వాత మంత్రులతో భేటీ అవటం కొంతమంది సో కాల్డ్ నాయకులకి గొంతులో కరక్కాయ పడ్డట్టు అవుతుందట. అయితే ఆ అంశం ఎందుకు? ఆ అంశంపై మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు ఉన్నారు. సార్తో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే. సో రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మంత్రులతో భేటీ అవటం, అది కొంతమంది సో కాల్డ్ నాయకులకి గొంతులో కరక్కాయ పడ్డట్టు, కక్కలేక మింగలేక ఏమైందో అని చెప్పలేక తెలుసుకోవడానికి ఎంతో కుతూహలపడుతున్నారు. అసలు ఏమై ఉంటుందండి? ఈరోజు రేవంత్ రెడ్డి గారు తిరుమలలో వైకుంఠ ద్వారదర్శన ఏర్పాటుకి ఆయన వెళ్ళి ఆ స్వామిని దర్శించుకొని మొక్కు తీర్చుకొని వాళ్ళతోటి అందరితోటి కలిసి కూడా అక్కడ రోజు మాట్లాడుకున్న విధానం ఈరోజు చాలా సంతోషం. కారణం ఏందంటే చాలామంది గతంలో ఇలా చాలా ఇబ్బందులుగా ఉండేవి. కానీ ఈరోజు ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా చాలా అద్భుతమైన ఏర్పాట్లు భక్తులకు కావచ్చు, అలాగే ప్రజాప్రతినిధులు కావచ్చు. సాధ్యమే, ఏదైనా సరే ఎప్పుడైనా ప్రజాప్రతినిధులు ఇలాంటి రోజున వాళ్ళు దర్శనం చేసుకోవాలని కోరుకుంటూ ఉంటారు. కొంచెం సాధారణ భక్తులకు ఇబ్బంది అయినా తప్పనిసరి పరిస్థితి ఫ్లోటింగ్ వల్ల. కాబట్టి ఈరోజు ఆయనకి స్వాగతం పలికిన విధానం కావచ్చు, వాళ్ళకి కడుపు మంటానికి కారణం ఏంటంటే వీళ్ళందరూ కూడా కలిసి పనిచేసిన వాళ్ళు. తెలుగుదేశం పార్టీలో అందరూ స్నేహితులు. మంత్రులకి రేవంత్ రెడ్డి గారికి ఉన్న అనుబంధం ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన పని లేదు. అలాగే తెలుగుదేశం పార్టీని వీడి బయటికి వెళ్ళినా కూడా ఏ రోజు పార్టీని కానీ చంద్రబాబు నాయుడు గారిని ఒక్క మాట అన్న వ్యక్తుల్లో రేవంత్ రెడ్డి గారు, సీతక్క గారు కూడా ఉంటారు. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఎంతగా ఆహ్లాదకరంగా అక్కడ జరిగిందో. ఇప్పుడు వాస్తవంగా చూసుకుంటా ఉంటే కూటమి ప్రభుత్వం కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఉంది. కూటమి ప్రభుత్వం అంటే భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యం ఆంధ్ర రాష్ట్రంలో, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ భాగస్వామ్యం. అంటే కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీకి బద్ధవైరం, అది ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. అయినా సరే రేవంత్ రెడ్డితో ఉన్నటువంటి సాన్నిహిత్యంతో ఒక చక్కని వాతావరణాన్ని అక్కడ ఏర్పాటు చేసే కార్యక్రమంలో భాగంగా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని గౌరవించిన తీరు, అది పార్టీలు కాదు ఇక్కడ. ఇది అందరు కూడా అలవరుచుకోవాలి. ఎన్నికలప్పుడు లేదంటే శాసనసభలో ఏదన్నా విషయంలో మాట్లాడుకునేటప్పుడు ప్రతి విమర్శలు, వైరుధ్యాలు ఎన్ని వాళ్ళు చేసిన తప్పుల్ని ఎత్తటంలో కావచ్చు, వాళ్ళు చేసే మంచికి లేదంటే సూచనలు చేసే విధానంలో కావచ్చు పాటిస్తే నిజంగానే ప్రజల్లో ఇప్పుడు చాలా చోట్ల చూస్తున్నాం కదా మనం, వర్గాలుగా విడిపోయి ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పి కొట్లాడుకొని చంపుకునే స్థాయిలో ఉండదు. ఇది ఎవరైనా సరే దీన్ని అమలు చేసి తీరాలి. అప్పుడే ప్రజాస్వామ్యానికి ఒక విలువ, అర్థం, పరమార్థం అనేది ఉంటుంది. ఇక తిరుమల తిరుపతి కనుక చూసుకుంటా ఉంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఇలాంటి కార్యక్రమాలప్పుడు వాళ్ళు కావాలని చెప్పిన తొక్కిసలాటను ఏర్పాటు చేసి ఏ విధంగా చేశారో మనం చూస్తూనే ఉన్నాం, ఒక కుట్రపూరితమైన వాతావరణంలో. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హిందువుల మనోభావాలు దెబ్బతీయాలని చెప్పని, తిరుమల తిరుపతి పవిత్రతను దెబ్బతీయాలని చెప్పని సమర్థుడు, ముక్కుసూటి మనిషి, మొండివాడు బిఆర్ నాయుడు గారిని నియమించిన తర్వాత వీళ్ళు చేసిన పాపాలన్నీ ఒక్కోటి బయటకు తీసుకొస్తున్నాడు. కాబట్టి ముందుగానే ఆయన్ని నియమించకుండా ఉండాలని చెప్పిన వాళ్ళు చేసిన కుట్రలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈరోజు ఆయన వాళ్ళ కమిటీ ఏర్పడిన తర్వాత ఆ గత ప్రభుత్వం అప్పుడున్న కమిటీ వాళ్ళు చేసినటువంటి ఒక్కొక్క కార్యక్రమాలన్నీ వెలుగు చూపిస్తున్న భాగంగా కల్తీ నెయ్యి కావచ్చు, పరకామణి దాని విషయంలో కావచ్చు, నిన్న బంగారం 50 కేజీలు అప్పచెబితే దాన్ని ఏ విధంగా కైంకర్యం చేశారనే వార్తలు బయటకు వస్తున్న విధానం కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్కోటి బయటకు వస్తూనే ఉన్నాయి. రెండోది, ఇప్పుడు మీరు కనుక గమనిస్తే ఇప్పుడు తిరుమలలో ఒక అంటే ఔషధాలతో కూడినటువంటిది వృక్షాలను, ఒక 1500 వృక్షాలని 4.5 కోట్ల రూపాయల వ్యయంతో 3.5 ఎకరాల్లో ఒక వనాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఔషధ దాంట్లో సందర్శకులు, భక్తులు అందరూ కూడా పర్యటన చేసుకొని ఆ మొక్కలను చూసుకుంటూ ఉండొచ్చు. అంటే ఇలాంటి కార్యక్రమాలు, అంటే విలువలు పెంచే కార్యక్రమాలు, ఆరోగ్యకరంగా ఉండే కార్యక్రమాలు,
గతంలో ఎర్ర చందనం కొట్టేసుకోవడానికి పులులు సింహాలు అని చెప్పని బయటికి తీసుకుని వచ్చేసి ఏ విధంగా అరాచకం సృష్టించేసి వాళ్ళు చేయాల్సిన దొంగతనం అంతా చేశారు గతంలో. దానికి ఆ రోజు ఉన్న వాళ్ళంతా కూడా చాలామంది సహకరించారు. త్వరలో ఆ విషయాలు కూడా బయటకు వస్తాయి. ఇప్పుడు తిరుమల ఎలా ఉంది, గతంలో ఎలా ఉంది, బిఆర్ నాయుడు గారు దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు, పాలక మండలి సభ్యులు కావచ్చు, అధికారులు కావచ్చు, కొన్ని చిన్న ఇబ్బందులు అధికారులతోటి విభేదాలు ఉన్నా కూడా ఒక చిత్తశుద్ధితోటి బిఆర్ నాయుడు గారు చేస్తున్నటువంటి నిర్వహణ, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి ప్రోత్సాహం ఈరోజు తిరుమల ఈ స్థాయిలో ఉంది. భోజన వసతి, నిత్యాన్నదానానికి సంబంధించి ఈరోజు శుచిగా, రుచిగా, వడ కూడా అదనంగా పెట్టేసి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారో చూస్తూనే ఉన్నాం. మరి నెయ్యి సంబంధించి మళ్ళీ ఈరోజు లడ్డు కావచ్చు, ఆ ప్రసాదాలు కావచ్చు, మళ్ళీ పాత రోజులు గుర్తు తీసుకొచ్చే విధంగా పైన పరిశుభ్రంగా, అలాగే 60,000 మంది వస్తే బటాబట్టికి సరిపోయే అంటే దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉన్న ఆ రోజుల్లో ఈరోజు 80,000 మంది దాటి 87,000 మంది కూడా హైయెస్ట్ వెళ్ళారని చెప్పి తెలుస్తుంది. మరి ఇంతమంది వస్తున్నా కూడా ఒక రోజులోనే పూర్తయిపోతున్న విధంగా చేసుకుంటూ వెళ్తున్నారంటే ఎంత చక్కగా చేసుకుంటున్నారో కళ్ళ ముందు కనపడతానే ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా తిరుమలకి శుభసూచకంగానే మనం భావించాలి. ఇవన్నీ కూడా ఈరోజు బిఆర్ నాయుడు గారు, వాళ్ళ యొక్క పాలక మండలి సభ్యులు, అక్కడ ఉన్నటువంటి వెంకయ్య చౌదరి గారు కావచ్చు, ఇప్పుడు వచ్చినటువంటి ఈవో గారు కావచ్చు, వీళ్ళు దేవుడి మీద భక్తితోటి చేస్తున్నారు. మనం హిందువులమై, హిందువుల యొక్క ప్రతిష్ట ఇది ప్రపంచంలో ఓ గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం కాబట్టి ఇది ఎప్పుడు సజీవంగానే ఉండాలి అంటే ఇక్కడ ఏమి ఏర్పాట్లు కావాలి, ఈ ఔషధ మొక్కలు కావచ్చు, 2 రకాల ఔషధాలు 1500 మొక్కలు నాటే కార్యక్రమంలో ఏ విధంగా చేయాలి అనే కార్యక్రమంలో కావచ్చు, మరి పైన వసతులు వచ్చిన భక్తులకి ఇబ్బంది లేకుండా ఏ విధంగా చేయాలి, తీర్థ ప్రసాదాలు అందరూ సక్రమంగా అందాలి, ఇవన్నీ కూడా బాగా చేసుకోవాలన్న ఉద్దేశంతో హిందువుల యొక్క భక్తికి, విశ్వాసానికి ప్రతిరూపమైనటువంటి ఆ దేవదేవుడికి సంబంధించినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా పారదర్శకంగా ఎలాంటి పొరపాట్లు లేకుండా చేసుకోవాలని చెప్పని వీళ్ళు ముందుకెళ్తున్న తీరుని మాత్రం మనం అభినందించాలి. ఈరోజు తెలంగాణ మంత్రులు కావచ్చు, తెలంగాణ శాసనసభ్యులు కావచ్చు, అలాగే ఆంధ్రప్రదేశ్ మంత్రులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, కొంతమంది అధికారులు ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా వాళ్ళు దర్శనం చేసుకోవటం, దానికి అందరూ తృప్తిగా ఏర్పాట్ల గురించి ప్రశంసించడం కూడా ఇలా పనితీరుకు నిదర్శనం అని చెప్తే నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.